గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుజీ. హరి ఓం. రామాయణం గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో ఒక మాట వింటున్నాం గురువుగారు. ఇందులో వాస్తవికత ఎంతో తెలీదు. రావణుడు తీసుకెళ్ళింది అంటే ఎత్తుకెళ్ళింది సీతాదేవి కాదు, ఛాయా సీత అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమేనంటారా? వాల్మీకి రామాయణంలో దీని ప్రసక్తి లేదు. ఆ తర్వాత రాయబడిన అనేక రామాయణాలలో రామాయణాన్ని ఇంకా హైలైట్ చేయాలనే ప్రయత్నంతోనే చేశారు, కానీ రామాయణాన్ని ధ్వంసం చేయాలని చేయలే. అటువంటి దాంట్లలో సీత యొక్క ఔన్నత్యం దెబ్బ తినకూడదు అని ఒక మహాకవి అక్కడ రావణాసుడు తీసుకుపోతాడని రాముడికి ముందే తెలిసి అగ్నిదేవుడిని ఆహ్వానించి అగ్నిలో ఇంతకు ముందే నిక్షిప్తమై ఉన్న వేదవతీ దేవిని సీత రూపకంగా బయటికి పంపించి అసలైన సీతను అగ్నిలో ప్రవేశపెట్టాడు. అందుకే లంకా దహనం అంతా అయిపోయినాక రాక్షస యుద్ధమై రావణాసుడు చనిపోయిన తర్వాత సీత వస్తే అగ్ని ప్రవేశం చేస్తేనే నేను తీసుకుంటాను అన్నాడు. అప్పుడు ఆమె అగ్నిలో దూకినప్పుడు ఆ మాయా సీతను మళ్ళీ అగ్నిదేవుడు తన దగ్గర పెట్టుకుని తన దగ్గర ఉన్న అసలు సీతను బయటికి తీసుకుని వచ్చి ఇచ్చాడు. ఓకే అని అంటారు. అయితే చాలా మందికి ఉన్న అపోహని అపోహ అంటే చాలా మంది అంటూ ఉన్నారు ఏంటంటే రాముడు దేవుడని, రాముడు దేవుడు, ఆయనకు అన్నీ తెలుసు, సీతాదేవిని తీసుకెళ్తారని అన్నీ తెలుసుండి కూడా మరి ఎందుకు అగ్ని పరీక్ష చేయించారు అని చాలా మంది అడుగుతూ ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పారు గురుగారు. ఎందుకు అంటే అదో ఈ మాయా సీతను లోపలికి ఇడిచిపెట్టి అసలు సీతను బయటికి, అంటే ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి ఇదంతా చేశారు. కానీ నేను దేవుణ్ణి అని ప్రకటిస్తే రావణాసుడు చావుడు. నరుడి రూపంలో ఉంటేనే అది అవుతుంది. దేవ యక్షర కిన్నెర కింపురుష రాక్షస అసుర దైత్య ఏ జాతులతోనూ నాకు మరణం ఉండకూడదు అన్నాడు, కానీ కోతులు నరులను ఇడిచిపెట్టాడు. వాళ్ళు ఏం చేస్తారు నన్ను అన్నటువంటి ధీమా. ఇంతమంది దేవతలనే నేను జయించగలిగినప్పుడు నరులు వీళ్ళేం చేస్తారు అని. కాబట్టి రావణ వధ జరగాలంటే నేను దశరథ పుత్రుని, శ్రీరామచంద్రుడు నా పేరు అని అంటాడే కానీ ఎక్కడ కూడా నేను దేవుణ్ణి, నేను రాముణ్ణి, నేను విష్ణు అంశ సంభూతుడిని అని ఎక్కడా చెప్పు. కొన్ని సందర్భాలలో బయటపడతాయి. యుద్ధంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు పడగొట్టేసి రావణాసుడు పడగొట్టేసి శక్తి అస్త్రంతో అని ఎత్తకపోవాలని చూస్తాడు. అంతటి కైలాసాన్ని ఎత్తిన రావణాసుడికి లక్ష్మణుని బాడీని ఎత్తేదానికి కాదు. హనుమంతుడు వచ్చేసి ఊరికి అట్ట ఎత్తుకొని దూది పింజ ఎత్తుకొని పోయినట్టు. ఆయన భక్తికి లొంగేవాడే కానీ ఆదిశేష స్వరూపం. ఈ రాక్షసునికి లొంగడు. అక్కడ లక్ష్మణ స్వామి ఆదిశేషుడు అన్నది బయటపడుతుంది. కథాపరంగా మనం చూసుకుంటూ వెళితే అన్ని రహస్యాలు బయటపడతాయి. అసలు రామాయణంలో ఉన్న విశిష్టత ఏంటి అంటే ఏ రాక్షసులను చంపాడో వాళ్ళంతా ఇప్పుడు మనలో ఉన్నారు. రాక్షసులు మనలో ఉన్నారా? ఆయన మొట్టమొదట చంపింది ఎవరిని? తాటకిని. స్త్రీని వధ చేశాడు అని అంటారు. అది అధర్మం. రాముడు ధర్మం తప్పి చరించాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞ ఇచ్చాడు. విశ్వామిత్రుడు గురువు అప్పుడు, ఎందుకంటే ఆయనకు 300 అస్త్రశస్త్రాలు నేర్పించాడు. కాబట్టి గురువు మాట అతిక్రమించకూడదు, స్త్రీని చంపకూడదు. అప్పుడు రాముడు అతి తెలివిగా ఏం చేశాడు? ఎప్పుడు ఎడమ చేతిలో ధనస్సు పట్టుకుని కుడి చేతితో బాణం వదిలేవాడు. ధనస్సును కుడి చేతిలోకి మార్చుకొని ఎడమ చేతితో బాణం వదిలేడు. తాటకి చచ్చిపోయింది. ఆ పొద్దు రాత్రి లక్ష్మణస్వామి కాళ్ళు ఒత్తుతూ, అన్నా అట్లా గురువు మాట అతిక్రమించకుండా నీకెప్పుడు అలవాటు లేని ఎడం చేత్తో బాణం వేసావు, అది ఏడనో తగిలి భయపడి పారిపోతుంది అని ఆ పని చేసావా అని నువ్వు అడుగుతాడు. అది ఎట్లో తగలనాని చోట్ల తగిలింది, సచ్చింది. అయినా నీకు అలవాటు లేని ఎడం చేత్తో ఎందుకు వేసినావు అంటే, నేనైనా నేను ఎప్పటికీ ధర్మం తప్పను, గురువు ఆజ్ఞ మీరను, ఆడది ఆడదాన్ని చంపిందిరా అంటాడు. పురుషుడిలో అర్ధభాగము వామభాగము స్త్రీ. తాను ఎడం చేత్తో బాణం వేశాడు కాబట్టి ఎవరు వేసింది? తనలో ఉన్న అర్ధభాగమైనటువంటి స్త్రీ వేసింది. స్త్రీని చంపింది కాబట్టి నేను దోషం చేయలేదు అంటాడు. అది రాముని ధర్మ పద్ధతి. మొదట ఆ తాటకిని చంపాడు. తాటకి ఏంటి? 1000 ఏనుగుల బలం కలది. ఏనుగు దేనికి సంకేతం? మదం. ఆ కాలంలో రాముడు ఆ మదాన్ని చంపాడు. ఇక్కడ రామనామము మనలోని మదాన్ని పోగొడుతుంది. రెండవది ఆయన చంపింది ఎవరిని? మారీచుడిని. మారీచుడు అంటే కనుక మరీచిక అంటే ఎండమావి, అంటే ఉన్నది లేనట్టు కలిగే భ్రమ. అక్కడ ఆ భ్రమను ఆయన తొలగిస్తే ఇక్కడ రామనామం మనం చదువుతూ ఉంటే మనలోని భ్రమలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఎవరిని చంపాడు? మరీచిని చంపలేదు,
సుబాహును చంపాడు, మరీచిని దూరం తరిమేశాడు. అవునా? భ్రమను దూరం కొట్టేసి సుబాహుణ్ణి, నాకు బాహుబలము అంటారు. నీ బాహుబలం పనిచేయదురా, దైవబలమే బలము అనే దానికి నిరూపణ అక్కడ. సో నీ బాహుబలం పనిచేయదు, రామనామం చదివితే ఆ దైవబలం నీకు పనిచేస్తుంది. అందుకని అక్కడ సుబాహును చంపాడు. మారీచుడితో ఇంకా అవసరం ఉంది, భవిష్యత్తులో వాడు బంగారు జింకగా రావాలా, అప్పుడు చావాలా. అందుకని వాడిని దూరంగా కొట్టి తరిమేశాడు, ఈయన్ని చంపాడు. ఆ తర్వాత ఇంకొక రాక్షసుని చంపుతాడు. ఆ రాక్షసుని పేరు విరదుడు అనే రాక్షసుడు. నీ మనోరథం విరధమైతే తప్ప, నువ్వు మనోరథాలు పెట్టుకొని రామ అంటే ఏం కాదు. నీ మనోరథాన్ని విరధం చేసుకున్నప్పుడు అక్కడ ఆ విరధ రాక్షసుడు చచ్చాడు, ఇక్కడ ఈడు చచ్చాడు. ఆ తర్వాత కదంబుని చంపుతాడు. కదంబుడు అంటే పొట్టే నోరుగా కలిగిన వాడు, వానికి తల లేదు, పొట్టలోనే నోరు. అంటే దిక్కుమాలిన ఆకలి మనిషిని సర్వనాశనం చేస్తుంది. అబద్ధాలు ఆడేదానికి, మోసాలు చేసేదానికి, ఆఖరికి కూనీలు చేసేదానికి కూడా ఈ ఆకలే కారణం. సో ఆకలిని జయించాలా అంటే అక్కడ ఆ రాముడు ఆయనను చంపితే కదంబుడిని, ఇక్కడ ఇది చంపుతుంది. మన ఆకలిని మనం నిగ్రహించుకోవచ్చు, రామనామం ఆ పని చేస్తుంది. ఆ తర్వాత మారీచుడు అంటే ఎండమావి, మరీచిక అంటే ఎండమావి, లేనది ఉన్నట్టు కల్పించే భ్రమ. అక్కడ ఆ భ్రమను ఆయన తొలగిస్తే రామనామం ఇక్కడ మనల్ని తొలగిస్తుంది. ఆ తర్వాత కరదూషణ తిరుసులు అనే ముగ్గురు రాక్షసులు 2 గడియల కాలంలో 14,000 మంది కరదూషణ రాక్షసులను చంపేశాడు ఒక్క రాముడు. 2 గడియలు అంటే, గడియ అంటే 24 నిమిషాలు. 24 నిమిషాలు, 2 గడియలు, 2.5 గడియలు, 1 గంట మీకు మన టైంలో. అంటే గంట లోపలనే 2 గడియల కాలంలో అంటే 48 మినిట్స్లో 14,000 మంది కరదూషణ త్రిశూరులు అనే ముగ్గురు రాక్షసులను చంపాడు. కరము అంటే గాడిద, దానికంత బుద్ధి లేనితనం ఇంకా ఎక్కడా లేదు. కరము అంటే ఇంకొక అర్థంలో కఠిన పాషాణం, దాన్ని తొలగించే శక్తి ఆ రాముడికి మాత్రమే ఉంది. అక్కడ రామనామానికి ఆ శక్తి ఉంది ఇక్కడ. ఆ తర్వాత అహల్య శాప విమోచనం. కఠిన శిలా సదృశమైన మన హృదయము వెన్నపూసలాగా మారాలా అంటే గనక రామనామ జపం చేస్తే సరిపోతుంది అనే దానికి అహల్య శాపం. కరుని తర్వాత వచ్చేవాడు దూషణుడు. దూషణ అంటే తిట్టడం ఇతరులను. రామనామం జపించేవాడు ఇతరులను ఎప్పటికీ తిట్టలేడు. 3వ వాడు త్రిశూరుడు, 3 తలలు కలిగినవాడు. మనలో అరిషడ్వర్గ గుణాలలో కామక్రోధ లోభాలు ప్రధానమైనటివి. మోహ మదమాత్సర్యాలు దాని ఉపాంగాలు. మోహం ఉన్నవాడికి కామం పెరుగుతుంది కాబట్టి అది ఉపాంగాలు 3, ప్రధానమైనటివి 3. ఆ 3టికి ఆ త్రిశూరుడు అని అంటే కనుక కామ క్రోధ లోభాలు అనబడే 3 గుణాలను అక్కడ ఆ రాముడు వర్జిస్తే ఇక్కడ రామనామము ఇది పనిచేస్తుంది. ఆ తర్వాత కుంభకర్ణుని చంపాడు. కుంభకర్ణుడు అంటే అతి నిద్ర. రామనామం చెప్పేసేవాడికి అతి నిద్ర ఉండదు. అక్కడ ఆ రావణుడు ఆ నిద్రను జయిస్తే ఇక్కడ రామనామం ఈ జీవితం చేస్తుంది. ఇంకా అన్నిటికన్నా లాటోని చంపింది రావణ ఆసురుడిని. వాడు దశకంఠుడు, దశముఖుడు కాదు. తమాషా చూడండి, బ్రహ్మను చతుర్ముఖుడు అంటాం, సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుడు 6 ముఖాలు అంటాం. అవును. మళ్ళీ వీడికి 10 ముఖాలు ఉంటే దశముఖుడు అనాలే. అవును. ఎక్కడ దశకంఠుడు అంటాడు. వానికి కడుపులో అమృత భాండం ఉంది కాబట్టి ఎన్ని తలకాయలు నరికినా తలకాయలు వచ్చేస్తాయి. దశముఖుడు కాదు వాడు. వాని కంఠం ఎప్పటికీ దెబ్బతినదు. కంఠం పోతూ ఉంటుంది, కంఠం మళ్ళీ లేస్తూ ఉంటుంది. అందుకని వాని పేరు దశకంఠుడు. మీరు గంగా స్నానానికి ఎప్పుడైనా పోయినప్పుడు కాశీలో అక్కడ పండితులు ఒక మంత్రం చెప్పిస్తారు మీ చేత. నమః గంగాయై, నమః శివ ప్రసాదిన్యై, నమః దశహరాయై గంగాయై స్వాహ అంటారు. దశహర మనలోని 10 రకాల పాపాలను తొలగించుగాక గంగమ్మ తల్లి అని మునగమంటారు. మనలోని 10 పాపాలు ఏంటి? శారీరకంగా జీవహింస చేస్తాం, చారత్వము జోరత్వము అనే పనులు చేస్తాం. జోరత్వం అంటే దొంగతనము, జారత్వం అంటే పరస్త్రీ గమనం, పరపురుష గమనం. ఆ 3 పాపాలు శరీరంతో చేస్తాం. మనస్సుతో
ఈర్ష్య, ద్వేష, అసూయం, పగ అనే 4 లక్షణాలు కలిగి ఉంటాం. 3, 4, 7 మనస్సుతో. వాక్కు మనోవాక్కాయములు అంటారు కదా. కాయం అయిపోయింది. కాయంతో 3 తప్పులు, మనస్సు ద్వారా 4 తప్పులు. వాక్కు ద్వారా అబద్ధపు సాక్ష్యం చెప్పడము, ఇతరులను దూషించడము, తన్ను తాను పొగుడుకోవడము అనే 3 పాపాలు నోటి ద్వారా చేస్తున్నాం. ఈ 10 రకాలైనటువంటి పాపాలను తొలగించేది రామనామం. అది రామాయణం. అద్భుతంగా ఉంది.